లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు సీటు హాట్ కేక్గా మారింది. కాంగ్రెస్లో విపరీతమైన డిమాండ్ ఉంది. బీఆర్ఎస్లోనూ ఖమ్మం సీటు కావాలంటూ ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. ఖమ్మం లోక్సభలో ఎవరు గెలుస్తారనే దానికన్నా టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఖమ్మం పాలిటిక్స్ హీటెక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలిచి మంచి ఊపు మీదుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు ఖమ్మం పెట్టని కోటగా మారింది. దీంతో కాంగ్రెస్ లో టికెట్ కోసం మంత్రుల కుటుంబీకులతో పాటు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. లోక్సభ టికెట్ కోసం కాంగ్రెస్ లో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, పీసీసీ నేత రాయల నాగేశ్వరరావు, వీవీసీ వ్యాపార సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ డీహెచ్ గడల శ్రీనివాసరావు ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. అయితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా పోటీ చేయకపోతేనే ఇప్పుడున్న ఆశావహుల్లో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉంది. ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే గెలుపునకు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో టికెట్ దక్కించుకుంటే చాలు గెలవడం ఈజీ అని బీఆర్ఎస్ ఆశావహులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించింది అధిష్టానం. అయితే మారిన పరిణామాల దృష్ట్యా లోక్సభ సీటును బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. ఒకవేళ నామాకే సీటు కేటాయిస్తే గెలిపించేందుకు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా ఖమ్మంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. పలువురు నేతల పేర్లను పరిశీలిస్తోంది. అయితే ఖమ్మంలో పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండనుంది.